Shri Sai Nathaya Namaha. Very good afternoon. This is Mr. Ravinder Singha. You are watching Sun 9 channel. Dear students, today we are going to discuss about the pedagogy of biological science, that is paper 4 EDN 04A. This paper consists of 100 marks. Total marks is 100, and internal assessment is 20 marks, 30 marks, and external assessment is 70 marks. So, today briefly we go through the syllabus analysis, that is pedagogy of biological science. This pedagogy of biological science paper 4A consists of 5 units, namely, that is number 1, unit 1, nature of science, unit 2, science and society, unit 3, aims of learning biological science, unit 4, learning objectives of biological science, unit 5, pedagogical shift in biological science. Okay, coming to the unit 1, that is nature of science. Nature of science, Vijnana Shastra Swabhavamu antaru. Nature of science. In this particular unit, we discuss the following topics. We will cover the following topics, that is number 1, what is science? Vijnana Shastram ante emiti, and nature of science, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము, శాస్త్రీయ పద్ధతి, సైంటిఫికల్ మెథడ్, విజ్ఞాన శాస్త్రము ఎలా పనిచేస్తుంది, హౌ ద సైన్స్ ఈజ్ వర్కింగ్, అండ్ పిల్లలు సైన్స్ ఎలా నేర్చుకుంటారు, హౌ ద చిల్డ్రన్ లర్న్ ద సైన్స్ అనేటువంటి టాపిక్స్ని మనం ఇందులో నేర్చుకుంటాము. అంటే జనరల్గా మనం ఒక విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు లేదా జీవశాస్త్ర బోధనా పద్ధతులను అధ్యయనం చేసేటువంటి క్రమంలో మనము విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు, అంటే శాస్త్రీయ పద్ధతి కానివ్వండి, అదేవిధంగా ఇంకా వేరియస్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ఎలా పనిచేస్తుంది, తర్వాత పిల్లలు విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నేర్చుకుంటారు అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటిది ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో మనకు ఉంటుంది. పర్టికులర్గా ఇందులో మనకు సైంటిఫిక్ మెథడ్లో అబ్జర్వేషన్ మెథడ్, ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర పద్ధతిలో పరిశీలన పద్ధతి, ఇంక్వైరీ, హైపోథిసిస్, ఊహా పరికల్పనలు, ఎక్స్పెరిమెంటేషన్, ప్రయోగాత్మక పద్ధతులు, డేటా కలెక్షన్, జనరలైజేషన్, టేకింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ కంటెంట్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ సచ్ యాజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్, మాలిక్యులర్ ఆస్పెక్ట్స్, ఇంట్రాక్షన్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్, బయోడైవర్సిటీ ఎట్సెట్రా. అంటే మనము ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి అంటున్నాం. ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనకు కొన్ని స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ స్టెప్స్ మీన్స్ లైక్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, డిఫైనింగ్ ద ప్రాబ్లమ్, ఫార్మేషన్ ఆఫ్ హైపోథిసిస్, collection of data and data interpretation. So those methods will be methods will be discussed in this particular topic, that is scientific method, observation method, parshilna paddhati, like that we will discuss in this particular unit, that is the nature of science, and illustration of how science works. విజ్ఞాన శాస్త్రము లేదా అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంటుంది, హౌ చిల్డ్రన్స్ లెర్న్ సైన్స్, విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నేర్చుకుంటారు అనేటువంటి యొక్క విధానాలన్నీ కూడా మనం ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద యూనిట్ 2, దట్ ఈజ్ సైన్స్ అండ్ సొసైటీ, విజ్ఞాన శాస్త్రము సమాజము అనేటువంటి ఈ యొక్క యూనిట్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ని కనుక తీసుకున్నట్లయితే, నెంబర్ 1,
జీవశాస్త్రము సమాజము, బయాలజికల్ సైన్స్ అండ్ సొసైటీ. అంటే ఒక జీవశాస్త్రానికి ఈ యొక్క సమాజానికి మధ్య గల సంబంధం ఏంటి, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ రిలేషన్షిప్ బిట్వీన్ సొసైటీ అండ్ బయాలజికల్ సైన్స్ అనే టాపిక్లో మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ సెకండ్ టాపిక్స్ తీసుకున్నట్లయితే మనకు జీవశాస్త్రము, పర్యావరణము, ఆరోగ్యము, శాంతి, సమానత్వము, సమ్మిళిత విద్య. Biological science for environment, biological science for health, biological science for peace, biological science for equity, biological science for gender science, and science for inclusion. So biological science for environment, పర్యావరణానికి కోసం జీవశాస్త్రం ఎలా పనిచేస్తూ ఉంటుంది. బయాలజికల్ సైన్స్ ఫర్ హెల్త్, ఆరోగ్యం కోసం జీవశాస్త్రం ఎలా పనిచేస్తుంది. అదేవిధంగా శాంతి కోసం జీవశాస్త్రం ఎలా పనిచేస్తుంది. అండ్ సమానత్వాన్ని సాధించడంలో జీవశాస్త్రం ఎలా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా జెండర్ అండ్ సైన్స్, జెండర్కి సైన్స్కి మధ్య ఉన్నటువంటి ఒక మధ్య రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయి, దేనికి ఎక్కువ ప్రయారిటైజ్ ఉంటుంది. సైన్స్ ఫర్ ఇంక్లూషన్, ఎవరైతే ఇంక్లూజివ్ చిల్డ్రన్స్ కానీ ఇంక్లూజివ్ పర్సన్స్ కానీ ఉంటారో వాళ్ళ కోసం ఈ యొక్క జీవశాస్త్ర పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ కోసం ఏ విధంగా బోధనా పద్ధతులు ఉంటాయి అనేది కూడా ఇందులో మనం వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్క్లూషన్స్ కానీ ఇంక్లూజన్స్ కానీ గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇందులోనే మనకు విజ్ఞాన శాస్త్ర బోధనలో విజ్ఞాన శాస్త్ర చరిత్ర ఆవశ్యకత. విజ్ఞాన శాస్త్ర బోధనలో విజ్ఞాన శాస్త్ర చరిత్ర అంటే సైంటిఫికల్ హిస్టరీ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ సైన్స్ టీచింగ్. సైన్స్ టీచింగ్లో విజ్ఞాన శాస్త్ర బోధనలో విజ్ఞాన శాస్త్రం యొక్క చరిత్ర, ఈ హిస్టరీ ఆఫ్ ది సైన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ సైన్స్, శాస్త్రీయ దృక్పథాలు, చారిత్రక అభివృద్ధి దృక్పథాలు అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఎమినెంట్ బయాలజిస్ట్స్ అండ్ దేర్ సర్వీసెస్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సొసైటీ. ప్రముఖ జీవశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖమైనటువంటి జీవశాస్త్రవేత్తలు వారు చేసినటువంటి సేవలు, వారు సమాజం కోసం ఏ రకమైనటువంటి సేవలు చేశారు, ఏ రకమైనటువంటి ఆవిష్కరణలు చేశారు, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ఇందులో మనం నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. జీవశాస్త్రంలో ఇటీవల జరిగిన అభివృద్ధి మరియు పరిశోధనలు, రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ రీసెర్చెస్ ఇన్ బయాలజికల్ సైన్స్. అంటే ఇటీవల అంటే ఒకప్పుడు మనం మనోవిజ్ఞాన జీవశాస్త్రము ప్రారంభంలో నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి మార్పులు అనేటువంటివి జరిగినాయి. ఒకప్పుడు ఉన్నటువంటి సైన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్కి చాలా డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు నవేడేస్ we have more developments in more changes and developments in the science and technology and in the area of biological science and different areas. సో ఎట్లా అంటే ఈరోజు న్యానో సైన్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎంతో డెవలప్మెంట్స్ మనకు లేటెస్ట్ ట్రెండ్స్ డెవలప్మెంట్ కావడం అనేటువంటి జరిగింది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆవిష్కరణలకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆవిష్కరణలకి చాలా తేడా అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే శాస్త్రవేత్తల విషయంలో కూడా వాళ్ళు టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవడం ద్వారా కూడా నూతన ఆవిష్కరణలు అనేటువంటివి చేస్తున్నారు. బై యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ and they are making discoveries and innovations and inventions. So that's why there is a lot of difference when compared to the ancient days and modern days. Tremendous changes are there. So that's why those topics are also included in this particular area. And next unit and that is unit 3, aims of learning biological science. జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, aims of learning biological sciences. In this particular unit we discuss about the aims of learning science. మనము ఒక విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడంలో గల ఉద్దేశాలు ఏంటి, దేనికోసం మనం
ఉద్దేశిస్తుంది. ఏదైనా ఒక పనిని మనం నిర్వర్తించుతున్నప్పుడు అది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి మన యొక్క లక్ష్యాలనేటువంటి మనం ఏర్పాటు చేసుకుంటాం. అట్లానే ఒక జీవశాస్త్రము లేదా విజ్ఞాన శాస్త్రాన్ని మనం అభ్యసిస్తున్నప్పుడు దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ సైన్స్. అండ్ సెకండ్ వన్, అభ్యసన లక్ష్యాల అర్థము, అభ్యసన లక్ష్యాల అభివృద్ధి. ఒక అభ్యసన లక్ష్యాలు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క డెవలప్మెంట్ ఏంటి. తర్వాత నెక్స్ట్ వన్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ సైన్స్. నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ జ్ఞానము మరియు అవగాహన, విజ్ఞాన శాస్త్రం ద్వారా జ్ఞానము మరియు అవగాహన ఎలా ఉంటుంది అనేది. నర్చరింగ్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్. స్కిల్స్ అంటే విజ్ఞాన శాస్త్ర నైపుణ్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్, శాస్త్రీయ వైఖరులని, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహము, వాటి యొక్క అభివృద్ధి. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ నైపుణ్యాలు, పోషణ. తర్వాత సృజనాత్మకత, సౌందర్యకత, పోషణ, ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ మనకు నర్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ స్కిల్స్ ఆఫ్ సైన్స్, డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్, రెస్పెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్, ఓపెన్ మైండెడ్నెస్, truthfulness in reporting observation, critical thinking, logical thinking, skepticism, objectivity, preservance, notion of popular science, its importance and innovance of science in teacher. సో మనకి ఇక్కడ ఈ యొక్క లక్ష్యాల గురించి జ్ఞానము మరియు అవగాహన వచ్చినప్పుడు అండర్సన్ అండ్ క్రాత్ వాళ్ళు ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళు వర్గీకరించినటువంటి లక్ష్యాలను వాళ్ళు ఏ విధంగా వర్గీకరించారు అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత హౌ వి విల్ రైట్ ద ఆబ్జెక్టివ్స్, అభ్యసన యొక్క లక్ష్యాలను ఎలా రాస్తాం మనం. తర్వాత అది దట్టు ప్రైమరీ అండ్ సెకండరీ, హైయరీ లెవెల్లో ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ని ఎలా రాస్తాం అనేటువంటిది. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ అకార్డింగ్ టు ద కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్. మనకు నూతనంగా ఇప్పుడు మనం అవలంబిస్తున్నటువంటి విద్యా విధానంలో నిర్మాణాత్మక దృక్పథాన్ని మనం అవలంబిస్తున్నాం. ఆ నిర్మాణాత్మక దృక్పథంలో అభ్యసన లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది కూడా. తర్వాత జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు, బయాలజికల్ సైన్స్ స్టాండర్డ్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఓవరాల్ ఇఫ్ వి సీ దిస్ పర్టికులర్ చాప్టర్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ లెర్నింగ్ అండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ ది లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ objectives according to Anderson and Krathwohl, and what are the leading objectives according to the primary, secondary and higher level objectives. So and according to constructivistic approach, what are the learning objectives are there. So that's we will discuss in this particular chapter. And next coming to the next chapter, that is fifth one, that is పెడగాగికల్ షిఫ్ట్ ఇన్ బయాలజికల్ సైన్స్. జీవశాస్త్రంలో బోధనాభ్యసన పరివర్తన. పెడగాగికల్ షిఫ్ట్ ఇన్ బయాలజికల్ సైన్స్. జీవశాస్త్రంలో బోధనాభ్యసన యొక్క పరివర్తన అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకు పెడగాగికల్ షిఫ్ట్ గురించి మనం నేర్చుకుంటాము. అదేవిధంగా ప్రజాస్వామిక జీవశాస్త్ర అభ్యసన, డెమోక్రటిక్ బయాలజికల్ లెర్నింగ్ సంబంధించి. తర్వాత విమర్శనాత్మక బోధన, క్రిటిసిజం టైప్లో మనం ఎట్లా చేస్తాము. అదేవిధంగా పెడగాగికల్ షిఫ్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిక్స్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ టు ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్, నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, నాలెడ్జ్, లెర్నర్స్, లెర్నింగ్, టీచర్స్, అసెస్మెంట్, సైన్స్ కరికులం అండ్ సైంటిఫిక్ ఎంక్వైరీ. సో ఇవన్నీ కూడా ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది. ప్రజాస్వామిక జీవశాస్త్ర అభ్యసన, విమర్శనాత్మక బోధనాభ్యసన పరివర్తన, బోధనాభ్యసన అనుభవాల ప్రణాళిక, బోధనా పరివర్తన సమ్మిళితం, విషయ సహిత బోధనా పద్ధతి,
సబ్జెక్ట్ బేస్డ్ టీచింగ్ అంటాం. సబ్జెక్ట్ బేస్డ్ మెథడ్, మీనింగు, కాన్సెప్ట్, నేచరు. అదేవిధంగా విషయ సహిత బోధనా పద్ధతి యొక్క స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్జెక్ట్ బేస్డ్ టీచింగ్. సబ్జెక్ట్ బేస్డ్ టీచింగ్లో ఉండేటువంటి మీనింగు, నేచర్, స్కోపు, యాజ్ వెల్ యాజ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్జెక్ట్ బేస్డ్ టీచింగ్. అండ్ బోధనాభ్యసన శాస్త్ర విశ్లేషణకు సోపానాలు. టీచింగ్ లెర్నింగ్ అనాలిసిస్ సంబంధించిన స్టెప్స్, విషయము మరియు బోధన నైపుణ్యాలు, కంటెంట్ అనాలిసిస్ అండ్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్. సో all these topics will be discussed in this particular areas. Those are 5 units in the first sem. 30% weightage is given for the internal assessment and 70% of the weightage is given for the external assessment. And all these units are very very important, particularly those who are going to teach for the high school level, or I mean secondary grade level teachers, secondary grade level as well as higher level. So those who wish to teach for those children, they must know the objectives of the particular methods of teaching or pedagogy of biological science, particularly the structure and nature of the science, and science and society. What is the relationship between science and society, and what is science and what is the nature of the science, and the history of the science, and the eminent scientists like Charles Darwin or Lamarck or and De Vries or Louis Pasteur, like that, Aristotle. So many Watson and Crick, so many eminent scientists are there. So that's why we have to know those scientists and their services and their contribution to the society. So and that's why the science and society was included in this particular chapter. This is the brief introduction and analysis of the syllabus. Slowly we will go through the syllabus and discuss the various topics, and thank you very much for giving this opportunity. And from next class onwards we will discuss the topics, whatever the topics involved in our unit 1, that we will discuss and go through the syllabus. Thank you very much. Thank you one and all.